హలో, ఒక పేషెంట్ ఫాలిక్యులర్ స్టడీలో లెట్రోసిస్ ఎందుకు వాడతాం మేడం అని అడిగారు. సో ఫాలిక్యులర్ స్టడీ అంటే మనము ఓవ్యులేషన్ ఇండక్షన్ చేస్తున్నప్పుడు చేస్తాము. సో ఓవ్యులేషన్ ఇండక్షన్ ఏంటంటే ఈ పీసీఓడి పేషెంట్స్ కానీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కానీ వాళ్ళకి ఆన్ టైం ఎగ్ గ్రో అవ్వదు, రిలీజ్ అవ్వదు. సో దానికోసం మనము పీరియడ్ వచ్చిన రెండో రోజు నుంచి లెట్రజోల్ అనే ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తాం. సో అది డోసేజ్ అండ్ ఎన్ని రోజులు వాడాలనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ పేషెంట్. సో ఈ ఓవ్యులేషన్ ఎగ్ గ్రో అయ్యేదానికి 2 ట్యాబ్లెట్స్ వాడతాం నార్మలీ. ఒకటి క్లోమిఫిన్ సిట్రేట్, రెండోది లెట్రజోల్. ఈ క్లోమిఫిన్ సిట్రేట్ అప్పట్లో వాడేవాళ్ళు పాస్ట్లో. దీనివల్ల టూ మెనీ ఎగ్స్ రావడం, హైపర్ స్టిమ్యులేషన్ అవ్వడం అనే కాంప్లికేషన్ జరుగుతూ ఉంటుంది. సో అందుకనే ఆ వాడకం తగ్గించి ఇప్పుడు లెట్రజోల్ అనేది వాడుతున్నాం. పీసీఓడి పేషెంట్స్ అందరికి కూడా లెట్రజోల్ ఇస్తాం. సో ఇది డే 2 నుంచి డే 5, డే 6, డే 7 డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ ఇస్తాము. అండ్ డే 8 నుంచి మనం ఫాలిక్యులర్ స్టడీ చేస్తాం. సో ఫాలిక్యులర్ స్టడీ అంటే స్కాన్ చేస్తాం ఎవ్రీ ఆల్టర్నేట్ డే. ఎన్ని ఎగ్స్ వచ్చాయి 2 ఓవరీస్లో, ఎండోమెట్రియం ఎట్లా గ్రో అవుతుంది అనేది ఎవ్రీ ఆల్టర్నేట్ డే చూస్తాం. సో అరౌండ్ 13th డే 14th డే ఎగ్ సైజ్ మెచ్యూర్ అయినప్పుడు, అంటే 19 to 22 mm అట్లా వచ్చినప్పుడు వీ గివ్ అ ట్రిగర్ అంటే యూజువలీ హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ అని 5000 ఇంటర్నేషనల్ యూనిట్స్, 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ డోసేజ్లో వస్తాయి. సో ఈ ఇంజెక్షన్ ఇస్తాము ఎగ్ పగిలేదానికి. సో దిస్ ఇస్ వాట్ ఈజ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ విత్ ట్రిగర్. థ్యాంక్ యూ.